ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వదం పార్వతీ పరమేశ్వరానుగ్రహ సిద్ధ్యర్థే. ఫిబ్రవరి నెల 17వ తారీఖు మంగళవారం, మాఘ బహుళ అమావాస్య. ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి 17వ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి 1వ తారీఖు మార్చి 2026 వరకు కూడా 5 గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము, ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు, ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది, 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా, లేక శనీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా, గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం ఉంటుందా, కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మేనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెను ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా, అసలు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి, ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేక ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది, ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు, బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు, మీరు ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడడానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురుగారు, ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారము మంత్ర జపము అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అయితే ఫిబ్రవరిలో 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము. ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం, కానీ గోచార రీత్యా జాతకాల్లో 5 గ్రహాలైనటువంటి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, పంచగ్రహ కూటమైనటువంటి 5 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడటం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు, ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. తులారాశి వారికి ఫిబ్రవరి నెల 17వ తారీఖు మాఘ బహుళ అమావాస్య మంగళవారం, ఆ రోజు గ్రహణము. ఆ గ్రహణం నుండి 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉండడం, పంచగ్రహ కూటమి ఏర్పడడం, దానివల్ల తులారాశి వారికి రానున్న మార్చి 1, 3, 2026 వరకు కూడా
ఆర్థికంగా కాస్త లాభదాయకంగా ఉందని చెప్పొచ్చు. ఇంతకు ముందు మీరు దేంట్లో అయితే పెట్టుబడులు పెట్టి మర్చిపోయారో అవి తిరిగి రావడం, తాతగారు ముత్తాతల నుంచి రావాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది సంభవించడం, అంతేకాకుండా మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు సరే ఇక ఇవ్వడు అని వదిలేసిన అతను మళ్ళా తిరిగి వచ్చి మీకు ధనాన్ని ఇవ్వడం. మీరు ఈ నెలలో 18వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో చిన్న కష్టం ఏర్పడుతుంది. ఆ కష్టం ఉన్నప్పుడు మీరు ఇంతకు ముందు విడిచిపెట్టిన బంధం ఏదైతే ఉందో ఆ బంధం తిరిగి వచ్చి మీ కష్టాన్ని తీరుస్తుంది. భగవంతుడు ఉన్నాడు, నాకు అవసరార్థం సమయానికి నువ్వు భగవంతుల్లా కనబడి నా సమస్యను తీర్చావు అని భగవంతుడి మీద విశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా మీరు నిలబడటానికి మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొత్త కొత్త వ్యాపారంలో కొత్త కొత్త మార్పులు చేయడం కానీ, లేకపోతే మీరు చేసే ఉద్యోగంలో నూతన మార్పులు మీరే ప్రారంభం చేయడం వల్ల కానీ మీకు ఒక గౌరవం అనేటువంటి తులారాశి వారికి ఏర్పడుతుంది. పైగా రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు మిథున లగ్నంలో ఉండడం, దానివల్ల ఈ తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక స్థిరత్వమైన అవకాశం ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి 24 మధ్యలో జరుగుతుంది. దీనివల్ల అమ్మయ్య నాకు ఆర్థికంగా ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ నేను ధనాన్ని ఎంత ఖర్చు పెట్టుకుంటే నాకు మిగులుతుంది అనే ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావడం జరుగుతుంది. పైగా తులారాశి వారు ఈ 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడాను కొత్త బంధాలు ఏవైతే ఇంతకుముందు మీరు కొనసాగిస్తున్నారో వాటిని ఉంచుకుంటారు, పాత బంధాలను మళ్ళా కొనసాగిస్తూ ఉంటారు. దానివల్ల మీరు ఆర్థికంగా నిలబడే అవకాశం. ఎంతసేపుడు కూడా పాత వాళ్ళని మర్చిపోకూడదు, వీళ్ళే మనకు కావలసిన వాళ్ళు అనేటువంటి ఒక నమ్మకం రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ తులారాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరి నెల 20వ తారీఖు 28 మధ్యలో మెదడుకు సంబంధించి, రక్తనాళాలకు సంబంధించి కొంత ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఏర్పడుతుంది. బ్లడ్లో ఏదో ఇన్ఫెక్షన్ లాగా కనబడుతోంది. కాస్త బ్లడ్ని మనం టెస్ట్ చేయించుకోవడం, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చేయాలి. ముఖ్యంగా నరాలకు సంబంధించి అనేక ఇబ్బందులు అనేటువంటివి తులారాశి వారికి సంభవిస్తున్నాయి. ప్రతిరోజు కూడా మీరు మేధా దక్షిణామూర్తి ఆరాధన చేయడం లేదా కాలభైరవ ఆరాధన చేయడం చెప్పదగ్గ సూచన. సర్వము కాలభైరవ అనుగ్రహం కలుగుతుంది.